జై కేటీఆర్. పెద్దలు జై చెల్మెడ లక్ష్మణేశ్వరరావు సార్. పెద్దలు వేములవాడ నియోజకవర్గ బాధ్యులు అన్న చెల్మెల లక్ష్మణేశ్వరరావు గారు మాట్లాడు. లచ్చన్న చెల్మెల లక్ష్మణేశ్వరరావు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, పెద్దలు సోదరులు తోట ఆగయ్య గారు, మన యువ నాయకులు, మన మార్గదర్శకుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సిరిసిల్ల శాసనసభ్యులు, పెద్దలు గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షుడు సోదరిమణి మన తులోమక్క గారు, మాజీ శాసనసభ్యులు, చొప్పదండి శాసనసభ్యులు మన రవి గారు, మన తొలి సిరిసిల్ల జిల్లా చైర్మన్ అయినటువంటి సోదరిమణి అరుణ రాఘవరెడ్డి గారు, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ అయినటువంటి లోక బాబురెడ్డి గారు, సెస్ చైర్మన్ అయినటువంటి చిక్కల రామారావు గారు, మన చక్రపాణి గారు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న మా గౌరవ మండలాధ్యక్షులు, సెస్ వైస్ చైర్మన్ గారు, మన గ్రామ అధ్యక్షులు, చాలా మంది పెద్దలు, ముఖ్యంగా ఈరోజు గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మరి వారు గెలిపించిన మా సైనికులు, బీఆర్ఎస్ అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, గెలిచిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తొందరని ఎలక్షన్లు ఉంటాయి, మళ్ళీ విజయం సాధిస్తాం. మరి ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. పెద్దలు మాట్లాడుకుంటూ ఆగే గారు మాట్లాడారు, లేదంటే తులోమక్క గారు మాట్లాడారు, అరుణ రాఘవరెడ్డి గారు మాట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన గౌరవ కేసీఆర్ గారి ఆలోచన, మీ సహకారంతో 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో 10 సంవత్సరాలు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చేసినరో ప్రతి గ్రామంలో అభివృద్ధి ఎట్లా జరిగిందని వారు విశ్లేషించి చెప్పడం జరిగింది. తొలి పంచాయతీరాజ్ మరి మంత్రివర్యులుగా గౌరవ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామాలలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అవసరమయ్యో అన్ని కూడా చేసి మరి నిరూపించుకున్న ఘనత ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడైనా మన గవర్నమెంట్ ఎప్పుడైతే ఉండేనో ఎలక్షన్లు జరిగినప్పుడు 90-95% మరి రూలింగ్ గవర్నమెంట్ గెలుస్తుండే. ఇప్పుడే సోదరులు చెప్పినారు, ఈ ఎలక్షన్లలో మరి వేములవాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు మరి ప్రతి మనిషిని బెదిరించడము, నువ్వు ఇస్తావా బిడ్డ సస్తావా నేను 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటాని, లేదంటే ప్రలోభాలకు లొంగ తీసుకోవడము, కుల సంఘాలను ఆకరించడం, రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన మన వీర సైనికులాగా కొట్లాడిన మన తెలంగాణ ముద్దు బిడ్డలు, మన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా బిడ్డ సావరవ చూసుకుంటామని ఇలా సుమారుగా 40 గ్రామ పంచాయతీలు అంటే 33-34% గెలిచినామంటే మీ ధైర్యము, మీ సాహసానికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఒకటే చెప్తున్నా మీకు, రూలింగ్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, ఏదో మేమేం కోల్పోతాం, మీరు రానని ఆకర్షణ మాట్లాడుతూ ఉన్నారు. ఏం కూడా చేయలేరు. 2 సంవత్సరాలు చూసినా వాళ్ళ దమ్ ఎంత ఉందనేది. చెప్పిన 6 గ్యారంటీలలో 13 మరి అంశాలున్నాయి. ఏదో ఉచిత బస్సో అయితే 1-2 అలా చేసిండ్రు, అది కూడా అసంపూర్తిగా చేసిండ్రు. 420 హామీలలో ఏం చేసిండ్రు అందరికీ కూడా ప్రజలకు తెలుసు. మళ్ళీ దాని గురించి ప్రస్తావన చేయడం అక్కర్లేదు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, కేంద్రం నుండి వచ్చే నిధులు 70% గ్రామ పంచాయతీకు మీకే వస్తాయి. ఈ 2 సంవత్సరాలు ఏ విధంగానైతే ముందడుగు వేయండ్రో తప్పకుండా అదే విధంగా ఓడి 2 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెట్టింపు అభివృద్ధి చేసి తీర్తామని సభకు మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాను. దేనికి భయపడో ఏమంటారు, కొట్లాడితే పోయేదేం లేదని చెప్తారు కదా, దరిద్రం చెప్తే పోయేదేం లేదు, కొట్లాడే వచ్చినాం, కొట్లాడే ఉందాం. అందుకని అపోజిషన్లు ఉంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. న్యాయకత్వం పెంపొందాలి, గుర్తింపు రావాలంటే అపోజిషన్లు ఉంటే తీవ్రంగా ఖండించి ఏదంటే చేసి మాట్లాడవచ్చు. ఇన్ని రోజులు
మన గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థలు ఎవరు లేరు కాబట్టి మరి ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాట జరిగింది. మీరు తీర్మానం చేయకపోతే ఎమ్మెల్యే ఏం పని కూడా చేయలేడు, మీ అందరు కూడా తెలుసు అది. అందుకని ధైర్యంగా ఉండండి, మీ వెనువెంటే మేమున్నాం. ఎటువంటి అవసరం ఉన్న కార్యకర్తలు కానీ నాయకులను కాపాడే శక్తి ఈ 2 సంవత్సరాలు మేము ప్రదర్శించినారు. మన గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా లీగల్ సెల్ కానీ ఏది కానీ అద్భుతంగా పనిచేసి ఇలా మనందరినీ కూడా కాపాడుకునే ప్రక్రియలో ముందడుకున్నాం, మీ అందరు కూడా తెలుసు. ఈ మధ్యలోనే సింగిల్ విండో చైర్మన్లను మా పార్టీలోకి వస్తే కొనసాగిస్తాం, లేదు అని లేకపోతే తీసేస్తామని చెప్పడం జరిగింది. ఏదో ఒక వ్యక్తి స్వలాభం కోసం పార్టీ మారిపోతే ఆయనను కొనసాగించి నలుగురిని కొనసాగకపోతే ఇలా మరి గౌరవ కేటీఆర్ గారి దగ్గర పోయి చెప్పినట్లయితే లీగల్ సెల్ చెప్పి కోర్టులో కొట్లాడి మళ్ళా నలుగురిని మళ్ళా వారిని మళ్ళా అదే కుర్చీలో కూర్చోబెట్టి కొనసాగించే ప్రక్రియలో ఇవాళ టీఆర్ఎస్ ముందు మీ అందరు కూడా తెలుసు. అందుకని సోదరులారా, ఇవాళ సంతోషమైన విషయం. మనము మీకు ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గం గురించి చెప్పాలి. వాళ్ళు ఎంత ఏం చేసినా 32,000 ఓట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ 5 మండలాలలో మనకి 28,000 ఓట్లు వచ్చినాయి. మరి ఇవాళ మనము ఎవరైతే మన రిబెల్స్ చాలా చోట్ల ఉన్నప్పుడు మరి అవి కూడా మనం కలుపుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఈ సభ ముందు గర్వంగా మీ అందరు కూడా చెప్తాను. ఇదందరూ మీ అందరి కృషి, కార్యకర్తల కృషి. మరి కొన్ని జాలల్లో కొంచెం సమన్వయ లోపం కావచ్చు, లేదా ఇతరత్ర ప్రాబ్లంలు కావచ్చు. అతి దగ్గరగా 7 ఓట్ల నుండి మొదలు పెడితే 100-120 ఓట్ల లోపల చాలా మంది ఓడిపోవడం జరిగింది. ఎవరు నిరుత్సాహపడద్దు, తప్పకుండా మీకు మళ్ళీ విజయం సాధిస్తుంది. స్థానిక సంస్థలలో మనం ఏ ఊర్లో ఉండి కూర్చొని మళ్ళీ ఎట్లా చేద్దామని మనందరం కూర్చొని నిర్ణయించుకొని సమైక్యంగా ఉంటున్నట్టయితే తప్పకుండా మరి గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మేము చెప్తా ఉన్నాను, 5 మండలాల్లో 5 జెడ్పీసీలు గెలిపించుకొని జిల్లా పరిషత్ తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము. మరి వేములవాడ నుండి మరి ఈ జిల్లాకు 5, మరి జగిత్యాల జిల్లాలో 3 ఉన్నాయి, 8కి 8 తప్పకుండా గెలిపిస్తాం. మా కార్యకర్తల మనం వాళ్ళ సాహసం, వాళ్ళ కొట్లాడే విధానం నేను చూసిన కాబట్టి సంపూర్ణమైన నమ్మిక నాకుంది. ఏమంటారు మీరందరూ, గెలుస్తామా? పక్కానా? మరి జై లేపి ఒకసారి జై తెలంగాణ అండి. తప్పకుండా ఇదే జోష్ కాంగ్రెస్లోకి ఇప్పుడే వణుకు పుట్టింది. మనం 40 గెలిస్తే వాళ్ళు ఏదో 55 గెలిచిండ్రు. వాళ్ళకి పెద్ద ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాదు. ఎమ్మెల్యే అధికారం ఉపయోగించినా, ఎమ్మెల్యే ప్రబోధకులు లొంగ తీసుకునే ప్రయత్నం చేసినా, మరి ఇంటింటికి తిరిగినా, 100 మందికి ఫోన్లు చేసినా మరి ప్రజలు కూడా మన వెంటే ఉన్నారు, మననే ఆశీర్వదించారు. తప్పకుండా మన గుర్తు లేకుండా కేవలం మన బలపరిచినా అంటేనే ఇంత గెలిపించుకుంటే రేపు గుర్తు వచ్చిన తర్వాత దుమ్ము రేపుతారు తప్పకుండా. అసంపూర్ణమైన నమ్మిక నాకుంది. అందుకే సోదరులారా, మరి ఇప్పటికే టైం చాలా అయింది. ముఖ్యంగా గౌరవనీయులు మన వర్కింగ్ మన మన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు సందేశం ఇస్తారు. మీరందరూ ఓపిక ఉండి కలిసికట్టుగా పనిచేద్దాము. మళ్ళొక్కసారి గెలిచిన వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్లు కానీ, సర్పంచ్లకు కానీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే ఎలక్షన్లో ఇప్పుడే తులోమా చెప్పినట్టు ప్రజలలోనే ఉండాలి, ప్రజాసేవ చేయాలి. ఎటువంటి కష్టాలున్నా మనం లీగల్గా మీరందరూ బేర్ యాక్ట్, గ్రామ పంచాయతీ యాక్ట్ ఉంటుంది, అది సంపూర్ణ అవగాహన కల్పించుకోండి. మీ హక్కులు ఎవరు కూడా మిమ్మల్ని తీసేయలేరు. ఎమ్మెల్యే అధికారం ఉందంటే ఏం చేయలేరు. తప్పకుండా మీ హక్కులు మీరు కాపాడుకున్నట్టయితే రేపు ఇందిరం ఇండ్లు కానీ, ఇతరత్ర అభివృద్ధి కానీ మీ తీర్మానాలతో వస్తాయని మళ్ళొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ. ఏమైంది, ఆకలి అవుతుందా? చేయలేపడందరూ జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.